హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఫైజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ రిలీజ్ అయింది. సో ఈ జాబ్ ఆపర్చునిటీస్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ని వన్ బై వన్ క్లియర్ గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఫైజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి హైర్ చేస్తున్నారు. సో వాక్ ఇన్ డ్రైవ్ డేట్ చూసుకుంటే 18th జూలై, టైమింగ్ చూసుకుంటే మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వెన్యూ చూసుకుంటే గాంధీనగర్ సంయుక్త డిగ్రీ కాలేజ్ అనకాపల్లి, ఈ ప్లేస్ లో అయితే వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఓన్లీ సైన్స్ గ్రూప్ మాత్రమే. ఇందులో కోర్ సబ్జెక్ట్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీలో మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీకి ఎలిజిబుల్ అవుతారు. క్వాలిఫికేషన్ ఇయర్ చూసుకుంటే 2025-2026 ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇన్ కేస్ సప్లిమెంటరీ రాసినట్లయితే ఆ యొక్క క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కారు. జెండర్ చూసుకుంటే ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే హైర్ చేస్తున్నారు. ఏజ్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 20 ఇయర్స్ ఉండాలి. సాలరీ చూసుకుంటే 15,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫర్దర్ స్టడీస్ కోసం ఫైజర్ కంపెనీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సెలక్షన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ని క్లియర్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాక్ ఇన్ డ్రైవ్కి వచ్చేటప్పుడు క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ని తీసుకుని రావచ్చు. అండ్ ఈ వాక్ ఇన్ డ్రైవ్కి వచ్చేటప్పుడు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చూసుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఈ 3 డాక్యుమెంట్స్ని 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ కావాలి. అండ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకురావాలి. అండ్ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ అదర్ ఫీజు కానీ పే చేయాల్సిన అవసరం లేదు. షిఫ్ట్ టైమింగ్ చూసుకుంటే ఇందులో ఏ, బి, సి 3 షిఫ్ట్లు అయితే ఉంటుంది. ఏ షిఫ్ట్ అంటే మొదటి షిఫ్ట్, బి షిఫ్ట్ అంటే రెండవ షిఫ్ట్, సి షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్. వర్కింగ్ ప్లేస్ చూసుకుంటే పరవాడ మండలం, విశాఖపట్నంలో ఉంటుంది. అండ్ ఈ జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క 2 నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ జాబ్ ఆపర్చునిటీకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క ఇంటర్మీడియట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ ఇయర్ ఆఫ్ పాస్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సంటేజ్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ అండ్ లొకేషన్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఇక్కడ మీరు మాన్యువల్గానే ఎంటర్ చేసుకోవచ్చు, లేదు క్యాలెండర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇయర్ పైన సెలెక్ట్ చేసుకుంటే స్క్రోల్ అప్ చేసుకుంటే మీ యొక్క ఇయర్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ యొక్క మంత్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ యొక్క డేట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క యాక్టివ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత యాక్టివ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్కే కాల్స్ రావడం జరుగుతుంది కాబట్టి సో ఎంటర్ చేసుకునే ముందు చెక్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్, సమ్వన్ విల్ గెట్ బ్యాక్ టు అనేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఈ జాబ్ ఆపర్చునిటీకి ఎలిజిబుల్ అయితే మీకు ఖచ్చితంగా కాల్ రావడం జరుగుతుంది. సో ఇది ఈ జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.